2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్ తోని మన కారు రైమని ఉద్యమాన్ని తీసుకొని పోయింది. మళ్ళా 14లో తెలంగాణని తీసుకొని అదే కారులో విజయవంతంగా వచ్చినాం. వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి 10 ఏళ్ల పాటు కారు ఉరుకుమన్నారు. 100 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెట్టండి, అభివృద్ధి సంక్షేమం ఉరకాలంటే మళ్ళొక 10 ఏళ్ళు కారు రైమని ఉరికింది. మరి 24 ఏళ్ళు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. సర్వీసింగ్ నడుస్తుంది. ఏదో పెద్ద దెబ్బ కాదు, సర్వీసింగ్ పోయింది కారు కంటే. ఆయిల్ మార్చుకొని మంచిగా వైరింగ్ సెట్ చేసుకొని క్లచ్ ప్లేట్ లూజ్ అయితే క్లచ్ ప్లేట్ మంచిగా వేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా పనిలో మీరు గట్టిగా తొక్కితే 100 కిలోమీటర్ల స్పీడ్ తో రంజిత్ రెడ్డి గారు విశ్వాసం ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు బాధపడుతున్నారు. మీకు తెలుసు, నాకు తెలుసు, 50 రోజులైంది. గ్రామాల్లో ఆల్రెడీ చర్చ జరుగుతున్నది. తెల్లారి నుంచే స్టార్ట్ అయింది. అయ్యో గిట్లెట్లు అయింది, అయ్యో మేము అనుకోలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదంటే నమ్మబుద్ధి అయితే లేదు. జరుగుతుందా జరుగుతలేదా? మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్న మాట వాస్తవమేనా? మార్పు 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 అన్నారు. మరి ఏం జరుగుతుంది? ఇప్పుడే చేవెళ్ళకి పోయినా. చేవెళ్ళలో అక్కడ కృష్ణారెడ్డి గారు అనే సోదరుడు చెప్తున్నాడు, అన్న పొద్దున 10కి కరెంట్ పోయింది, సాయంత్రం 5:30 వచ్చింది అన్న అని చెప్పిండు. అంటే నేను అడిగిన మార్పు బాగుంటుంది తప్పుడు నేను అడిగిన. సిరిసిల్లకు పోయినా. సిరిసిల్లకు పోతే మా ఎల్లారెడ్డి పీఠ మండలం ఉంటుంది. ఆ మండల సోదరులందరితో కూర్చొని మాట్లాడుతుంటే ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్న 10 ఏళ్లలో మొదటిసారి మోటార్ కలిపిందన్న అన్నాడు. మార్పు కొనుక్కున్న తమ్ముడు అని అడిగినాడు. మీరు కూడా గ్రామాలలో వింటున్నారు. ఆల్రెడీ రైతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. లోపల బాధపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు? అయ్యో మా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మనం అనవసరంగా ఆయన చెప్పిన దొంగ మాటలు, మోసం మాటలు నమ్మినాం, ఎంత పని చేస్తుంది అని చెప్పి లోపల బాధ ఉన్నది.